ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. 29వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట నిర్గమకాండము 15వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని జిదుక కొట్టును. ఎవరు మన శత్రువు? ఆకారంలో ఉన్న వాళ్ళు ఎవరు? మన శత్రువులు కారు. మనిషి తల్లి గర్భమందు పుట్టినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పెరిగి 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 పెద్దవాడై దుష్టుడి యొక్క చేతిలో ఆయుధముగా మారుతాడు. కొంతమంది దేవుని చేతిలో ఆయుధాలుగా మారుతారు. దేవుని చేతిలో ఆయుధముగా మారిన వాళ్ళు దేవుని చిత్తానుసారంగా నడిపింపబడి దేవుని ఆత్మచేత ప్రయాణిస్తూ ఉంటారు. దుష్టుడి యొక్క నడిపింపులో ఉన్నవాళ్ళు దుష్టుడి యొక్క బలముతో నింపబడి వాడు ఏం చేస్తాడంటే దేవుని చిత్తంలో ఉన్న ప్రజలను అడ్డగిస్తూ ఉంటాడు. మీరు చూడండి, అవ్వాదము దేవుడు తినవద్దన్నాడు ఆ పండు, అది తిను ఆ మార్గాన్ని అడ్డగించేశాడు. ఎప్పుడైతే అది తిను అన్నారో వీళ్ళు తిన్నారో అంతే అయిపోయింది. అలాగే జీవితకాలంలో ప్రతిదీ దేవుడు ఏదొద్దంటే లోకంలో ఉన్నవాడు అపవాది దుష్టుడు అదే చెయ్యి అంటుంటాడు. ఎప్పుడైతే వీళ్ళు శరీరాన్ని జయించలేక అదే చేసేస్తారో ఆత్మ చచ్చిపోతుంది, ఆత్మ దేవునికి దూరంగా వెళ్ళిపోద్ది. అప్పుడు వీళ్ళ యొక్క జీవితాలు నాశనం అయిపోతుంటాయి. అయితే యెహోవా దక్షిణాస్తము ఈ శత్రువుని, అంటే ఎవరైతే దేవుని యొక్క నిర్ణయాలకి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళను చితక్క కొడుతుంది. కాబట్టి నీకు దేవుడు ఏదైతే చెప్పాడో, ఏ పద్ధతిలో ఉన్నావో, ఏ క్రమంలో ఉన్నావో ఆ క్రమంలోనే ఉండు. ఎవరు ఏది చెప్పినా వాళ్ళలో ఉండి దుష్టుడు పనిచేస్తున్నాడేమో అన్న వివేచనతో వచ్చి ప్రభు పాదాలు పట్టుకో. దేవుని దక్షిణాస్తమ వాళ్ళని చితుక్క కొడుతుంది. మనిషి కొట్టితే అన్న కోలుకోవచ్చేమో కానీ దేవుడి చేతిలో పడిపోయిన వాళ్ళు మళ్ళీ కోలుకున్నట్టుగాని వారి రాజ్యాలు కట్టబడినట్టుగాని మనము బైబిల్ గ్రంథంలో చూడం. దేవుని కృప. కాబట్టి నువ్వు దేవుని దక్షిణ హస్తపు నీడలో భద్రముగా ఉండు. ప్రైజ్ ద లార్డ్.